సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన జనవరి మాసమంతయు కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఫిబ్రవరి మాసంలో నాయన మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప దేవుడు మీరే కాబట్టి నాయన జీవము కలిగినటువంటి మీ ఘనమైన నామమును స్తుతించడానికి, మహిమపరచడానికి నీ బిడలమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధిలోనికి చేరినటువంటి సమయంలో నాయన ఈ దినమంది ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. పాటలు పాడుతూ ఉండగా మీరు మీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును ప్రభా మెండుగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రసరతను మెండుగా అనుగ్రహించమని, ఈ లోకంలో ఉన్నటువంటి సకల క్రైస్తవ విశ్వాసుల ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోమని, ప్రత్యేకంగా నీ యొక్క మహోన్నతమైనటువంటి కనుదృష్టిని ప్రభా మా సంఘం మీద అనుగ్రహించిన ఆయన మీ పరిశుద్ధ ఆత్మనిక ప్రసన్నతలో ప్రభా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి పరిశుద్ధ దినారాధనలోనికి మనల్ని నడిపించిన విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల గడిచిన ఆదివారము కోవనెంట్ నిబంధన గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మానవుల పట్ల కలిగి ఉండి, దేవుడు మానవులతో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను ఏర్పాటు చేసుకొని ఆ నిబంధనకి అనుకూలంగా దేవుడు భక్తుల యొక్క జీవితాలను నడిపించినటువంటి విధానమును గడిచిన ఆదివారము మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. గాడ్స్ కోవెనెంట్ విత్ నోవా, దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధన క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వర్తమానంలోకి వెళుతూ ఉన్నాను. గడిచిన ఆదివారము మనము ధ్యానించుకున్నటువంటి వర్తమానంలో మొదటి మాట గాడ్స్ కోవెనెంట్ విత్ నోవా. నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధన, జలప్రళయము భూమి మీదకి దేవుడు రప్పించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి జలప్రళయము చేత మరణమునకు అప్పగించబడినటువంటి క్రమములో నీతిమంతుడైనటువంటి నోవాహు మాత్రమే, అతని కుటుంబము మాత్రమే దేవుడు రక్షణ వాడలోనికి నడిపించాడు. రక్షించబడినటువంటి నోవాహు కుటుంబముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన, నేను నీ సంతానమును వృద్ధిపరుస్తాను అనేటువంటిది. మరలా అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితి భూమి మీదకి రాకుండా ఉండటానికి ఆ వర్షము కుమ్మరించబడేటువంటి సమయంలో మేఘములో ఇంద్రధనుస్సు ఉంచుతాను అనేటువంటి ఒక గుర్తును దేవుడు నోవాహుకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. నోవాహు కాలంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఒకటి, జలప్రళయంలో కలిగినటువంటి మరణము మరలా భూమి మీద సంభవించదు.
రెండోది నోవాహు కుటుంబము ఏ విధంగా రక్షణ వాడును సిద్ధపరచుకుని రక్షించబడిందో అటువంటి రక్షణలోనికి నోవాహు కాలం నుంచి సంతతిని నడిపిస్తాను అనేటువంటి నిబంధన. మూడోది నోవాహును బట్టి మనం చూడగా నోవాహు యొక్క సంతతిని ఉన్నతమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తాను అనేటువంటి మాట నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవ నిబంధనను కూడా మనము గుర్తు చేసుకోగలిగినట్లయితే గాడ్స్ కోవనెంట్ విత్ అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో అబ్రహామును దేవుడు పిలుచుకొని అబ్రహామును విశ్వాసులకి తండ్రిగా నియమించేటువంటి క్రమంలో అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానములు, నిబంధనతో కూడినటువంటి వాగ్దానములు మనం గమనించగలిగితే ఒకటి సంతానాభివృద్ధిని గురించి జ్ఞాపకం చేయటము. రెండోది అబ్రహాము ద్వారా కలుగుతున్నటువంటి సంతానం ఏదైతే ఉన్నదో ఆ సంతానమును తన ప్రజగా మార్చుకుంటాను అనేటువంటి నిబంధనను జ్ఞాపకం చేయటం. మూడోది అబ్రహాము చేసినటువంటి నిబంధనల్లో అబ్రహాము యొక్క సంతానమునకు కనాను దేశమును స్వాస్థ్యంగా ఇస్తాను అనేటువంటి మాటను గుర్తు చేయటము. అబ్రహాముతో 3 నిబంధనలు మనకు కనపడుతూ ఉన్నాయి. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు 3 విషయాలు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకి గుర్తు ఏమిటి అంటే చెప్పాలా, సింబల్ ఆఫ్ సున్నతి. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకి గుర్తు సున్నతి. రెండోది మూడోది ఇంకొక మాట గమనించగలిగితే గాడ్స్ కోవనెంట్ విత్ ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇశ్రాయేలును కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేసినటువంటి నిబంధన సంబంధమైనటువంటి మాటల్లో మనం గమనించగలిగితే యాజక రూపమైనటువంటి రాజ్యముగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, మొదటి మాట. రెండోది పరిశుద్ధమైనటువంటి జనాంగముగా నేను మిమ్మల్ని ఏర్పరచుకునబోతూ ఉన్నాను అనేటువంటి మాటలు, నిబంధనకి సాదృశ్యమైనటువంటి మాటలు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. రెండోది నిబంధన గుర్తులు మనం గమనించగలిగితే ఒకటి విశ్రాంతి దినము పరిశుద్ధ దినము ఖచ్చితంగా ఆచరించాలి. రెండోది 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు వారు ఖచ్చితంగా అనుసరించాలి. మూడోది నిబంధన గ్రంథములో ఉన్నటువంటి మాటలు, ఆజ్ఞలు, శాసనములు, కట్టడములు, నియమములు ఏమైతే ఉన్నాయో నిబంధన గ్రంథమును వారు ఖచ్చితంగా అనుసరించేటువంటి వారిగా ఉండాలి. నాలుగోది మనం గమనించగలిగితే నిబంధన మందసము చక్కగా మనోజ్ అన్ని పాయింట్స్ కూడా చక్కగా వేస్తూ ఉన్నాడు. దాని మీద చాలా సంతోషం. అవుట్లైన్ మొత్తము కూడా మీకు ప్రొజెక్టర్ మీద ఇవ్వబడుతూ ఉంది. ఆ మాటలు గమనించగలిగినట్లయితే నాలుగోది నిబంధన మందసము. ఈ యొక్క 4 విషయాలు ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశంలో ప్రాముఖ్యమైనటువంటి మాట గాడ్స్ కోవనెంట్ విత్ డేవిడ్, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఈరోజు ఈ యొక్క నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుని రాజ్యమునకు దేవుడు పునాది వేస్తున్నటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. పిల్లరా, మీరు గమనించండి, ఇది చాలా లోతైనటువంటి మర్మముతో కూడినటువంటి మాటలు దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధనలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మాటలో జ్ఞాపకం చేస్తాను. మన యొక్క ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తన విజన్ జ్ఞాపకం చేసేటువంటి క్రమంలో 2020 గడిచిన సంవత్సరాల్లో 2020 అని కానీ, లేదా 2040 అని కానీ, లేదా 2050 అని కానీ, ఏదో దూరదృష్టితో ఒక ఫిగర్ని జ్ఞాపకం చేస్తాడు, ఒక సంవత్సరాన్ని జ్ఞాపకం చేస్తాడు. భవిష్యత్తు ప్రణాళికలలో రాబోతున్నటువంటి సంవత్సరాల్లో 2047 సంవత్సరము, లేదా 2050 సంవత్సరము, లేదా 2020 సంవత్సరము అంటే గడిచిపోయినటువంటి కాలాల్లో మనం గమనించగలిగితే నాకున్నటువంటి విజన్ ఏమిటి, నాకున్నటువంటి దూరదృష్టితో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, రాబోతున్నటువంటి 10 సంవత్సరముల తర్వాత నేనేమి చేయాలనుకుంటూ ఉన్నాను, రాబోతున్నటువంటి 20 సంవత్సరముల తర్వాత ఈ యొక్క జనాంగం యొక్క స్థితిగతులు ఎలా ఉండాలనుకుంటూ ఉన్నానో ఆ యొక్క విజన్ అనేటువంటిది ఆ లోకములో ఉన్నటువంటి మనుషులు కలిగి ఉంచారు. అదే సమయంలో దేవుని గూర్చినటువంటి మాటలు మనం గమనించగలిగితే 2 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్.
దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. రాబోతున్నటువంటి దినాల్లో ఈ రెండు మాటలకి సంబంధించినటువంటి వర్తమానానికి ఇది మూలమైనటువంటి మాటగా ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దావీదుతో చేసినటువంటి నిబంధన ఎటువంటి నిబంధన? అది భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? దావీదుతో చేసినటువంటి నిబంధన భూ సంబంధమైనటువంటి ఎదుగుదలకు సంబంధించిందా, లేదా పర సంబంధమైనటువంటి స్వాస్థ్యమును సంపాదించుకోవడానికి దేవుడు నిబంధన చేశాడా అనేటువంటి మాటలను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, దావీదును దేవుడు కోరుకున్నాడు, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం గమనించగలిగితే దావీదుతో దేవుడు చేసేటువంటి నిబంధనల ప్రత్యేకతను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము పిల్లలు తెరవండి, బైబిల్ గ్రంథాలు అందరూ తెరవండి, అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమైద్ది వాక్యం ఇది. ఒకవేళ మీరు మనసు పెట్టకపోతే, మీరు మీ యొక్క మనస్సు పెట్టి మీ హృదయాలు ఇక్కడ ఉంచి ఈ మాటలు మీరు ఈ వాక్యాన్ని వినగలిగితే మీకు వాక్యం అర్థమవుతుంది. మీ మనసు ఇక్కడ లేనటువంటి పక్షంలో దేహములు ఇక్కడ ఉండి మనసంతా ఇంకొక చోట ఉంటే, ఆలోచనలు ఇంకొక చోట ఉంటే వర్తమానము మీకు అర్థము కాదు అనేటువంటి మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు బహు శ్రద్ధగా దేవుని వాక్యమును వినటానికి మనసు పెట్టవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచన భాగము నుండి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. పిల్లలు గమనించండి, చదవండి ఒక్కసారి త్వరగా. అందుకు మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరి అయిన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. పిల్లలు గమనించండి, దేవుడు నిబంధన చేయటానికి దావీదుని ఎంచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు వారిని పరిపాలించడానికి రాజు కావాలని కోరుకున్నటువంటి సమయంలో ఇశ్రాయేలుకు మొదటి రాజుగా సౌలును దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. సౌలు కూడా సౌందర్యము కలిగినటువంటి వాడు, మంచి పరాక్రమము కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా సౌలు దేవుని ప్రణాళికలో నుండి తప్పిపోయినటువంటి వాడు. సౌలు దేవుని ఉద్దేశం ఏమైతే ఉన్నదో, దేవుని చిత్తం ఏమైతే ఉన్నదో, దేవుని యొక్క తలంపులు ఏమైతే ఉన్నాయో ఆ తలంపులలో నుండి వైదొలిగిపోయినటువంటి వాడు మొదటి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి సౌలు మహారాజు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సౌలు మహారాజు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, మరుక్షణము దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినటువంటి, తన ఆలోచనలకు అనుకూలమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవటానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, ఇక్కడ దావీదు భక్తుడు వచ్చాడు. యెషయి కుమారుడైనటువంటి వాడు, చిన్నవాడైనటువంటి దావీదు అప్పటికి అడవుల్లో గొర్రెలు కాచుకుని వచ్చినటువంటి వాడు. ఆ గొర్రెలు కాచుకుని వచ్చినటువంటి దావీదును యెషయి పిలిపించిన మరుక్షణము ఆ యొక్క సమూయేలు ఎదుట దావీదు భక్తుడు నిలవబడినటువంటి క్రమములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్తతో కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు మనకు కనపడుతూ ఉన్నారు అంటే ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి. ఈ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనకు ఎవరుంటారు? ప్రవక్త సమూయేలు ప్రవక్త ఉంటాడు. 2వ అధ్యాయం ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించగలిగితే 7వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు ప్రవక్త అంటే నాతాను ప్రవక్త ఉంటాడు. మీరు ప్రవక్తలను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీరు చాలా ప్రముఖమైనటువంటి మాటలు, దేవుని మాటలు వీరికి అందించినటువంటి వారు. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఆ సమూయేలు ప్రవక్త ఎదుటకు దావీదు వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
మాట్లాడేటువంటి క్రమంలో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇప్పుడు వచ్చాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించడానికి కావచ్చు, లేదా దేవుని రాజ్యం యొక్క నిర్మాణము నిమిత్తమై కోరుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్నటువంటి వ్యక్తి సమూయేలు ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను అభిషేకించమని దేవుడు సమూయేలు ప్రవక్తకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు అనుకుంటారు కదా, దావీదు భక్తుడు ఎందుకు అభిషేకించబడ్డాడు? రాజుగా అభిషేకించబడ్డా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా? గమనించండి పిల్లరా, దావీదు భక్తుని యొక్క అభిషేకం వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని గమనించండి. దేవుని ఉద్దేశాన్ని ఆలోచన చేయండి. సహజంగా మనం బైబిల్ సాధారణమైనటువంటి రీతిలో చదువుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని గ్రంథంలో రాయబడినటువంటి రీతిలో మనం చదువుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ప్రవక్తల చేత దేవుడు మాట్లాడించినటువంటి మాటల్లో చాలా మర్మాలు దాగి ఉంటాయి, లోతైనటువంటి సత్యాలు దాగి ఉంటాయి. దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించి, పరలోక రాజ్యమునకు సంబంధించి దేవుడు పునాది వేయటం ప్రారంభించాడు. దేవుని యొక్క ఉద్దేశము దేవుని రాజ్యమును ఏర్పాటు చేసేటువంటి క్రమంలో దేవుని యొక్క రాజ్యమునకు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దావీదును కోరుకున్నాడు. ఇక్కడ దావీదును ఎన్నుకున్నాడు. దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలము దావీదు మహారాజును భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుకు రాజుగా మాత్రమే చూస్తారు. కానీ కృత నిబంధన కాలంలోనికి వచ్చిన తరువాత దావీదు యొక్క జీవితాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాడు. దాన్ని కూడా నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ దావీదు విషయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దావీదును కోరుకున్నాడు. మొట్టమొదటిగా ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి మాటను లేఖనాల నుండి మనం పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన. దేవుడు దావీదును కోరుకున్నాడు. సమూయేలు ప్రవక్త చేత దావీదును అభిషేకిస్తూ ఉన్నాడు. దావీదు అభిషేకించబడేటువంటి క్రమంలో ఆ యొక్క అభిషేకము ప్రత్యేకమైనటువంటి అభిషేకము. సౌలు మహారాజును అభిషేకించినటువంటి విధానం వేరు, దావీదు మహారాజును అభిషేకిస్తున్నటువంటి విధానం వేరు. ఆ అభిషేకం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం వేరు. ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చేటువంటి క్రమంలో 89వ కీర్తన నాతాను ప్రవక్త రచించినటువంటి కీర్తన. ఈ 89వ కీర్తన అంతటినీ కూడా మనం గమనించగలిగితే, పిల్లలు గమనించండి, ఈ 89వ కీర్తన కూడా 2 భాగాలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ దేవుడు దావీదుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ దావీదుకు చేసినటువంటి నిబంధనలో క్రీస్తును గూర్చినటువంటి నిబంధన మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిబంధనలో ఉన్నటువంటి ఆంతర్యము దేవుడు భూమి మీదకి పంపించనైనటువంటి తన యొక్క కుమారుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఈ నిబంధనలో గుర్తు చేస్తూ ఉంచాడు. ఇంకొక మాటలు మీకు జ్ఞాపకం చేయాలి అంటే, ఆది కాండంలో అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అబ్రహాముకు సంతానము కలగటానికి మునిపే అబ్రహాము యొక్క సంతానము 400 సంవత్సరములు ఐగుప్తు చెరలో ఉంటుందని దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేశాడా లేదా? చేశాడు. ఎందుకంటే చరిత్ర అంతటినీ కూడా, జరగబోతున్న దాన్ని అంతటినీ కూడా దేవుడు అబ్రహాముకు ముందుగా జ్ఞాపకం చేసి ఆ తర్వాత అలాగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇక్కడ దేవుడు దావీదుతో కూడా దావీదు యొక్క వంశములో నుండి, దావీదు యొక్క గర్భములో నుండి రాబోతున్నటువంటి సింహాసనమును అధిష్ఠించేటువంటి రాజును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ అనుకుంటారు కదా, ఆ రాజు సొలొమోను మహారాజు అనుకుంటారు. కానీ వాస్తవంగా గమనించండి, దావీదు యొక్క కుమారుడు సొలొమోను అయినప్పటికీ కూడా ఆ యొక్క వంశములో నుండి వచ్చుచున్నటువంటి శాశ్వతమైనటువంటి సింహాసనమును అధిష్ఠించబోతున్నటువంటి మెస్సయ్య అనబడినటువంటి క్రీస్తును గురించి ఈ యొక్క కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మెస్సయ్య అనబడినటువంటి క్రీస్తు, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు, అభిషక్తుడైనటువంటి క్రీస్తు, విమోచకుడైనటువంటి క్రీస్తు, పరిపాలకుడైనటువంటి క్రీస్తును గురించి పాత నిబంధన గ్రంథములో
దావీదుతో చేసినటువంటి నిబంధనలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు 3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఒకటి, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో కుమారుడైనటువంటి సొలొమోను గురించినటువంటి ఆలోచన. రెండోది, యేసు క్రీస్తును గురించినటువంటి ఆలోచన నిబంధనలో ఏమి జ్ఞాపకం చేయబడుతూ ఉందో దాన్ని మీకు విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లలు గమనించండి, 89వ సంకీర్తన 20వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. ఒక్కసారి చదువు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. చాలమ్మ. పిల్లలు గమనించండి, ఇందాక మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు గమనించగలిగితే, నేను కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు ప్రవక్త చేత దేవుడు మాట్లాడించాడు. రెండోది, ఈ కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 20వ వచనంలో గమనించినప్పుడు, నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. దావీదు భక్తుడిని దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో దావీదు భక్తుని యొక్క జీవితం మనందరికీ తెలుసు. అతడు యవ్వన ప్రాయంలో ఉండగా అడవుల్లో గొర్రెలు కాచేటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి సమయంలో దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు, దేవునికి అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడు, దేవుని నామాన్ని నిత్యము కూడా ఘనపరిచేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని తలంపు ఏమై ఉన్నది, దేవుని చిత్తమేమై ఉన్నది, అసలు దేవుని యొక్క కార్యములు మానవుని పట్ల ఏమై ఉన్నాయో వాటిని ఎరిగినటువంటి వాడిగా దావీదు తన జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి వాడు. యవ్వనములోనే, బాల్యములోను యవ్వనములోను దేవుణ్ణి ఎరిగి స్తుతిస్తున్నటువంటి వాడు దావీదు భక్తుడు. పిల్లరా కదా, అవునా కాదా? మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అవునా కాదా? అభిషేకించడానికి మునిపే, సమూయేలు ప్రవక్త ఎదుటకు దావీదు రావటానికి మునిపే దావీదు ఎక్కడున్నాడు? అడవుల్లో గొర్రెలు కాచుకుంటున్నటువంటి వాడు. గొర్రెలు కాచుకునేటువంటి సమయంలో దావీదు దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాడు. చక్కటి పాటల ద్వారా దేవుని నామాన్ని కీర్తించేటువంటి అనుభవంలో అడవిలో దేవుని నామాన్ని గొప్ప చేయించున్నటువంటి వాడు. అటువంటి దావీదును ఇప్పుడు ప్రత్యేకంగా కోరుకొని, ప్రత్యేకంగా కనుగొని అతన్ని పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఇశ్రాయేలు రాజులు పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేయటం మాత్రమే కాదు, కానీ దేవుడు అతనికి ఇస్తున్నటువంటి సింహాసనం మీద దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని కూర్చోబెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని దావీదుకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, దావీదును రాజుగా దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, దావీదు కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యం ఏమైతే ఉన్నదో, దావీదు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్య సింహాసనం ఏమైతే ఉన్నదో, ఆ సింహాసనం మీదకి ఎవరు రాబోతూ ఉన్నారు అంటే, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు కొరకు దావీదు ఎన్నిక చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంచాడు కదా, నా సేవకుని నేను, వాక్యాన్ని చదవండి, నన్ను కాదు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 20వ వచనంలో, నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నాను. అతను ఎవరంట? సేవకుడు. సేవకుడేగా, అంటే దేవుణ్ణి సేవించేవాడే కదా. సేవకుడు అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడే కదా. సేవకుడు అంటే దేవుణ్ణి వెంబడించేటువంటి వాడే కదా. సేవకుడు అంటే దేవుని నామాన్ని గొప్ప చేసేటువంటి వాడే కదా. ఈ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు అంటూ ఉన్నాడు కదా, అతడు నా సేవకుడు, అతడు నన్ను సేవించేటువంటి వాడు, అతడు నన్ను ఆరాధించేటువంటి వాడు, అతడు నా నామమును గొప్ప చేసేటువంటి వాడు, అతడు నా నామము నిమిత్తము ఎందాకైనా వెళ్ళగలిగినటువంటి వాడు అనే మాటతో నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొన్నాను, నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాను, నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడై ఉన్నది, అతను నేను బలపరుస్తూ ఉన్నాను, అతని జీవితమును గొప్ప చేస్తూ అతని రాజ్యమును నేను స్థిరపరుస్తూ ఉన్నాను. ఆ రాజ్యము స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఆ రాజ్యం ఉండబోతుంది అనేటువంటి మాటను ఇక్కడ దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తూ నిబంధన చేస్తూ ఉన్నాడు.
ఈ 89వ కీర్తనలోని 3వ వచనంలో అంటాడు కదా, నేను ఏర్పరుచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. ఈ 89వ కీర్తనలో నేను ఏర్పరుచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను కదా. ఈరోజు చాలామంది ప్రమాణాలు చేస్తారు. ఎక్కడ చేస్తారు ప్రమాణాలు చెప్పండి? పెళ్ళిళ్ళు చేస్తారు ప్రమాణాలు. ఇంకంతమించి ఇంకెక్కడైనా ప్రమాణాలు చేస్తారా? బాప్తిజం, వెరీ గుడ్, చాలా సంతోషము. స్వర్లత గారు చక్కగా చెప్పారు. బాప్తిజం తీసుకునేటువంటి సమయంలో అక్కడ ప్రమాణం చేస్తారు. వివాహ సమయంలో భార్య భర్తతోనూ భర్త భార్యతోనూ ప్రమాణములు చేస్తారు. ప్రమాణమునకు అనుకూలంగా ప్రమాణమునకు కట్టుబడి నిబంధనకు నియమమునకు కట్టుబడి జీవితాన్ని ఆరంభిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు దావీదుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు దావీదుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుడు చేసినటువంటి నిబంధనకు లోబడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుడు చేసిన నిబంధనకు లోబడి దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో దావీదు తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దావీదు భక్తుడు దేవునికి ఇష్టడుగాను హృదయానుసారుడిగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదు దేవునికి బహు ఇష్టడిగా ఉన్నాడు, హృదయానుసారుడిగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు భక్తుడు దేవుని యొక్క నిబంధనకు అనుకూలంగా జీవించినటువంటి వాడు. దేవుని యొక్క నిబంధన ఏమైతే ఉన్నదో ఆ యొక్క నిబంధన తన పట్ల నెరవేర్చడానికి దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు, ఆరాధించినటువంటి వాడు, దేవుణ్ణి ఘనపరిచినటువంటి వాడు. దేవుని స్తుతించుట్లో ఉన్నటువంటి ఆనందం ఏమిటో దావీదు భక్తుని యొక్క జీవితంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మందసము ఒబేదెదోము యొక్క ఇంటిలో నుండి దావీదు పట్టణంలోనికి తీసుకుని రాబడేటువంటి సమయంలో ప్రియులారా, ఆ యొక్క మందసము ఒబేదెదోము యొక్క ఇంటిలో నుండి దావీదు పురములోనికి దావీదు పట్టణంలోనికి వస్తూ ఉంది. దావీదు పట్టణంలోనికి వచ్చేటువంటి క్రమంలో దావీదు భక్తుడు రాజు అయి ఉన్నప్పటికీ కూడా, అతడు ఆనాటి దినాల్లో గనుడిగా ఎంచబడినప్పటికీ కూడా ఆ జనసమూహము నిబంధన మందసమును వెంబడించేటువంటి క్రమంలో దావీదు మందసము ఎదుట నాట్యమాడినటువంటి సందర్భాన్ని 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పిల్లలు గమనించండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒక్కసారి చదవండి అమ్మ మాట. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించగలిగినట్లయితే ఆ యొక్క 6వ అధ్యాయంలో 14వ వచనంలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 2వ భాగము 14వ వచనము. మందసం మోయువారు 14వ వచనము 6వ అధ్యాయం 14వ వచనము 2వ భాగము. దావీదు చదవండి అమ్మది. దావీదు నారుతో నెయ్యబడిన ఎపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోను బాఖానాదములతోను యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మికాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచిన. పిల్లలు గమనించండి. దావీదు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు. రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా నిత్యము కూడా ఒక ఘనత నొందుచున్నటువంటి వాడు. అతడు నారబట్టలు ధరించినటువంటి వాడిగా, ఎపోదును ధరించినటువంటి వాడిగా, నారతో నెయ్యబడిన ఎపోదును ధరించినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమూహం అంతట్లో కూడా ప్రధానమైనటువంటి దేవుని యొక్క నామాన్ని గొప్ప చేసేటువంటి స్థితిలో దావీదు ఎలా ఉన్నాడు అంటే శక్తి కొలది అనే మాటను వాడతాడు కదా. ఉందా లేదా బైబిల్ గ్రంథంలో? నాట్యమాడుతూ ఉన్నాడు. ఎలా నాట్యమాడుతూ ఉన్నాడు అంటే అక్కడ అంచాడు కదా, శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండని అంటే మైమరిచిపోతూ ఉన్నాడు.
తన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలాన్ని అంతటినీ కూడా, తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా, తన హృదయంలో ఉన్నటువంటి ఆనందము కొలది దేవుని పట్ల తనకున్నటువంటి మరి ఆత్మీయ అనుభవమును బట్టి అతడు సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో సౌలు కుమార్తె అయినటువంటి మికాలు అంతఃపురంలో నుండి కిటికీలో నుంచి చూచి తన హృదయంలో దావీదు విషయంలో అతన్ని హీనపరిచినట్లుగా మరి వాక్యములు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కానీ దావీదైతే చిన్న పిల్లవాని వలె దేవుని సముఖంలో గంతులు వేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మందస్సము. పాత నిబంధన కాలంలో మనం గమనించాము కదా, అదే సమయంలో ఇశ్రాయేలుకి జ్ఞాపకం ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి మాటను గమనించగలిగితే నిబంధన మందస్సములో ఏమున్నదంటే దేవుని వాక్యం ఉన్నది. నిబంధన మందస్సములో ఏమున్నదంటే దేవుని మహిమ ఉన్నది. నిబంధన మందస్సములో ఏమున్నదంటే దేవుని యొక్క నియమములతో కూడినటువంటి ఆజ్ఞలు దానిలో నియమించబడి ఉన్నాయి. ఆ నిబంధన మందస్సములో అహరోను చిగురించినటువంటి కర్ర ఉన్నది. ఆ నిబంధన మందస్సములో మన్నా పాత్ర ఉన్నది. ఆ నిబంధన మందస్సము మోయుచు ముందుకు వెళుతూ ఉండగా దేవుని యొక్క మహిమ వారితో ఉన్నది, వారి మధ్యలో ఉన్నది. ఇప్పుడు దావీదు భక్తుడు దేవుని మహిమ వారి మధ్యలోనికి వచ్చినప్పుడు, ఆ నిబంధన మందస్సము దావీదుపురంలోనికి వచ్చినప్పుడు సంతోషముతో ఆనందముతో శక్తి కొలది నాట్యమాడుతూ దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి సమయంలోనే సౌలు కుమార్తె అయినటువంటి మికాలు తన మనసులో దావీదుని గురించి హీనముగా ఆలోచించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. నేటి దినాల్లో చాలామంది తెల్లటి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకుని దేవుని మందిరములను కొట్టుచున్నటువంటి వారిని చూచి లోకములో ఉన్నటువంటి వారు చాలామంది కొంచెము తక్కువగా చూస్తూ ఉంచారు, హేళనగా చూస్తూ ఉంచారు. ఎందుకంటే వారి ఆలోచన విధానములో ఉన్నటువంటి మరి మాటలు మనం గమనించగలిగితే వీరేదో పెద్ద పరిశుద్ధులులాగా, వీరేదో పవిత్రుల్లాగా, వీరేదో నీతిమంతులులాగా, వీరేదో భయంకరమైనటువంటి భక్తిపరులాగా, అబ్బో భలే తెల్లటి వస్త్రాలు ధరించుకొని వచ్చారని హీనపరుస్తూ వచ్చారు. నిజమే, నేను చాలా చోట్ల విన్నాను, ఈ మాటలు విన్నాను. కానీ ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకోవటము, తెల్లని వస్త్రాలు మించినటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు లేవు. బైబిల్ గ్రంథాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వాక్యమును బట్టి మాట్లాడుతూ ఉన్నాను. రంగురంగు వస్త్రాల్లో ప్రశస్తతల దేవుడు ఎక్కడ జ్ఞాపకం చేయలే. దేవుని ఎదుట నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వస్త్రం ఏదైనా ఉన్నదా అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి తెల్లటి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వారు పరిశుద్ధులుగా ఆయన సమూహం ఎదుట నిలబడటానికి ఏర్పాటు చేసినటువంటి వస్త్రాలు. అటువంటి వస్త్రాలను చాలామంది లోకములో హీనంగా చూస్తారు. ఆనాడు దావీదు నాట్యం ఆడుతూ ఉంచే మికాలు దావీదుని గురించి తన మనసులో హీనముగా ఆలోచన చేసిందంట. అలాంటి ఆలోచన ఎప్పుడైతే చేసిందో ఆ తర్వాత వాక్యములు గుర్తు చేయబడుతూ ఉంది. 20వ వచనాన్ని గమనించినప్పుడు దావీదు ఇంటికి వచ్చిన తరువాత చూడండి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మికాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడుతువని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసేదని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితేనే. నిజమే కదా. దావీదు భక్తుని యొక్క ఆంతర్యం వేరు, దావీదు భక్తుని యొక్క ఉద్దేశం వేరు, దావీదు భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపు వేరు. కానీ దాన్ని అర్థం చేసుకున్నటువంటి మికాలు యొక్క ఆలోచన విధానం వేరు. దావీదు
తన యొక్క జీవితాన్ని గొప్పగా మార్చినటువంటి దేవుని ఎదుట సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని ఆశీర్వదించినటువంటి దేవుని ఎదుట దావీదు భక్తుడు నాట్యం ఆడటానికైనా వెనకాడనటువంటి స్థితిలో మరి దేవుని సముఖం ఎదుట తన జీవితాన్ని కనపరుచుకున్నాడు. దేవుని కన్నా గొప్పదైనది ఏమున్నది ఈ లోకములో? దేవుని కన్నా ఉన్నతమైనది ఏమున్నది ఈ లోకములో? దేవుడిచ్చినటువంటి జీవితం కన్నా మరొక జీవితం విలువైనటువంటిది కాదు కదా అని దావీదు భక్తుడు తన జీవితాన్ని ఆశీర్వదించినటువంటి దేవుని ఎదుట సంతోషముతో, ఆనందముతో, ఆటలాడుతూ, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో, ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు, 7వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు దావీదు అంతఃపురంలో ఉన్నాడు. మందసము దావీదు పురంలోనికి తీసుకుని రాబడింది. దావీదు పురంలో మందసం వచ్చిన తర్వాత ఒక డేరా వేయబడి డేరాలో మందసం ఉంచబడింది. దావీదు భక్తుడేమో అంతఃపురంలో ఉండి దేవదారు మ్రానులతో చేయబడినటువంటి, దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరంలో నివాసం ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే, నేనేమో ఎత్తైనటువంటి దేవదారు మ్రానులతో నిర్మించబడినటువంటి నగరంలో, అంతఃపురంలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించినటువంటి, నన్ను గొప్ప చేసినటువంటి మందసమేమో ఎక్కడో డేరాలో క్రింద ఉంచబడింది అనేటువంటి ఆలోచనలోనికి దావీదు భక్తుడు వచ్చాడు. ఇప్పుడు దావీదు భక్తుని యొక్క ఆలోచన ఏమిటంటే, నాకన్నా గొప్పగా ఉండవలసినది దేవుని సన్నిధి కదా, నాకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండవలసినది దేవుని యొక్క సన్నిధి కదా. దేవుడు నాకన్నా గొప్పవాడై ఉండగా, నాకన్నా మహిమ కలిగినటువంటి వాడై ఉండగా, నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, నన్ను గొప్ప చేసినటువంటి దేవుడు, నా జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవుడు, నా దేవుని యొక్క మహిమతో కూడినటువంటి మందసము డేరాలో ఉండటం ఏమిటి? నా దేవుని యొక్క మందసము కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలని దావీదు భక్తుడు ఆలోచన చేశాడు. అది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మందిరము కట్టడానికి ఎందుకు దావీదు ఆలోచన చేశాడో దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఇదే. మందిరము కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ 2వ ప్రవక్త మనం గమనించగలుగుతాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త చేత దేవుడు దావీదును అభిషేకించాడు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత నాతాను ప్రవక్త చేత దేవుడు దావీదుతో మాట్లాడించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి నాతాను ప్రవక్తను దావీదు యొద్దకు పంపించాడు. 7వ అధ్యాయాన్ని గమనించగలిగితే నాతాను ప్రవక్త దావీదు భక్తుని యొద్దకు వచ్చి దావీదు భక్తుని యొక్క జీవితాన్ని దేవుడు నిబంధన చేసుకుని ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ అతని యొక్క జీవితము మరి ఏ రీతిలో వర్ధిల్లిందో 8వ వచనం నుండి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. మొదటి 6 వచనాలేమో మందిరము కట్టడానికి దావీదు కలిగినటువంటి ఆలోచన జ్ఞాపకం చేస్తాడు. 7వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించగలిగితే నాతాను ప్రవక్త దావీదుతో దేవుడు నీ జీవితాన్ని ఎలా ఆశీర్వదించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రస్తుత దినాల్లో చాలామంది ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు విస్మరిస్తూ ఉంటారు. ఈరోజు నీ దేవుడు నేను దీవించాడు కానీ నువ్వు మర్చిపోయావు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు కానీ నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు నీ కుటుంబము చల్లగా ఉందంటే, ఈరోజు నీ కుటుంబంలో నీ అవసరతలు అక్కరలు తీర్చబడ్డాయి అంటే అది దేవుని కృప అని తెలుసు కూడా ఆ కృపలో నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు. కానీ దావీదు జీవితం అలాంటిది కాదు. దావీదు జీవితము దేవుని యొక్క కృప తన పట్ల ఎలా ఉన్నదో దాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని దేవుని స్తుతించడానికి దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాడు దావీదు భక్తుడు. అందుకే 8వ వచనంలో అంటాడు కదా, చూడండి, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించుదని నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేసి నన్ను చాలమ. చూడండి, వాక్య భాగంలో దేవుడు 2 విషయాలు గుర్తు చేశాడు. ఒకటి అంటూ ఉన్నాడు కదా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించాను. ఒక రాజుగా నిన్ను హెచ్చించాను. నీ జీవితము హెచ్చించబడినటువంటి జీవితము అది దేవుని వలన మాత్రమే కదా. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే అది దేవుని వలన మాత్రమే.
అది దేవుని కృప వలన మాత్రమే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. కానీ అదేదో మన బలమో, మన గొప్పతనమో, మన దగ్గర ఉన్నటువంటి ధనమో, మనకున్నటువంటి ఐశ్వర్యమో, మనకున్నటువంటి ఘనతో, లేదంటే మనకున్నటువంటి ఉద్యోగాలు, ఇంకేది కాదు. దేవుని కృప. దేవుని కృప వలన ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆ కృపలో నుండి అన్నడు కూడా తొలగిపోకూడదు. దేవుడు దావీదుకి గుర్తు చేస్తూ ఉన్నాడు, నిన్ను ఎక్కడి నుండి తీసానో నీకు తెలుసా అంటే, గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో నుండి నిన్ను అలా తీసి ఇదిగో ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి రాజుగా, అధిపతిగా నేను నియమించి ఉన్నానని నాతాను ప్రవక్త చేత దేవుడు దావీదుకి గుర్తు చేయించాడు. రెండోది ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు, నీవెక్కడికి వెళ్ళినా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నీ శత్రువులందరినీ నీ ఎదుటి నుండి నిర్మూలన చేశాను, లోకములో గనులైనటువంటి వారికి కలుగు పేరు నీకు కలగ చేశాను అనేటువంటి మాట దావీదు భక్తునితో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే కదా? దేవుడు నీతో ఉంటే సమస్తము నీతో ఉన్నట్లే. ఈరోజు దేవుని విడిచి సమస్తము పొందుకోవడం నువ్వు వెళుతూ ఉన్నావు, కానీ ఏది నీది కాదు, ఏది నీతో ఉండదు, ఏది నీతో రాదు. ఈరోజు నువ్వు దేవుని కాదనుకొని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి దేవుని మాటను పెడచెవిని పెట్టి దేవుని ఉద్దేశము నుండి తొలగిపోయి లోకములోనికి వెళ్ళి దేన్ని సాధించాలనుకున్నా కానీ దాన్ని నువ్వు సాధించలేవు. ఒకవేళ పట్టుకున్నా కానీ అది నీ చేయి జారిపోద్ది. నిజమే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను ఫలాన్ని సాధించాను అనుకోవచ్చు, కానీ అది నీకు నిలబడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అక్కడ స్థిరంగా ఉండలేవు. అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. కానీ దావీదు జీవితం అలాంటిది కాదు. దావీదు జీవితాన్ని దేవుడు ప్రత్యేకంగా నియమించాడు. ఆ నియమించేటువంటి క్రమంలో దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. దాన్ని ఎవడు కూడా తీసివేయలేడు. సౌలు మహారాజు యొక్క సింహాసనము దూరము చేయబడిందేమో కానీ, సౌలు యొద్ద నుండి దేవుని కృప దూరము చేయబడిందేమో కానీ, దావీదు యొద్ద నుండి ఇంకెన్నడూ కూడా కృప దూరము చేయబడదు. దావీదుకు దేవుడిచ్చినటువంటి సింహాసనం ఏదైతే ఉన్నదో ఆ సింహాసనము తరతరముల వరకు కూడా నిబంధనతో ఇవ్వబడినటువంటి సింహాసనము. పిల్లరా, నిజమే. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. దావీదుకి ఇచ్చినటువంటి సింహాసనం ఏదైతే ఉందో, దావీదు రాజుగా అభిషేకించబడినటువంటి జనాంగం ఏదైతే ఉందో, ఆ స్థానం ఏదైతే ఉందో, అది తరతరముల వరకు కూడా స్థిరమైనటువంటి సింహాసనంగా, రాజ్యముగా దేవుడు దావీదుకి ఇచ్చాడు. అది దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత. దాన్ని ఎరిగినటువంటి దావీదు ఎప్పుడూ కూడా దేవుని స్తుతించాడు. పిల్లరా, రెండోది ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఈ 11వ వచన భాగము నుండి మనం గమనించగలిగితే సంతానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, నీకు ఘనతనిచ్చాను, కీర్తినిచ్చాను, బలాన్నిచ్చాను, శత్రువులు నిర్మూలన చేశాను, నీకు ఒక సింహాసనం ఇచ్చాను. ఆ సింహాసనం వెనుకన దేవుని ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. విజన్. భూలోకంలో ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటను మనం గమనించగలిగితే విజన్, దర్శనము, ఒక దూరదృష్టితో ఉన్నటువంటి దర్శనము, సుదీర్ఘ కాలంలో రాబోతున్నటువంటి, అంటే ఎప్పుడో జరగబోయే దాన్ని గురించినటువంటి ఆలోచన ఏమైతే ఉందో ఆ విజన్ గురించినటువంటి మాటను ఇక్కడ దేవుడు దావీదుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చదవండి 11వ వచనం. నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. యెహోవానగు నేను. పిల్లలు గమనించండి. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా సంతానము కలగచేయుదును, నేను నీకు సంతానము కలగచేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతను తండ్రికై యుండును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. పిల్లలు గమనించండి. ఇందాక జ్ఞాపకం చేశాను, సౌలును దేవుడే ఎన్నుకున్నప్పటికీ కూడా దేవుని ఎన్నికలో సౌలు మహారాజు నిలబడలేదు, తృణీకరించబడ్డాడు.
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ప్రణాళికల నుండి సౌలు మహారాజు తొలగిపోయినటువంటి సమయంలో దేవుని కృప దూరం చేయబడింది. ఆ మాటను ఇక్కడ ఆ దావీదు భక్తునికి గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆనాడు సౌలుకు కృప దూరమైనట్లుగా నేను నీ సంతతికి కృపను దూరము చేయను అనేటువంటి మాట. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారా, ఒకవేళ వాళ్ళు పాపము చేశారా, మనుషులకు కలిగేటువంటి దెబ్బలు కలుగుతూ ఉంటాయి. నరులేక దండముతో నేను వారిని శిక్షిస్తానంటాడు. దేవుడు వారిని కొడతానని తప్పు చేశాడు కాబట్టి శిక్షిస్తానన్నాడు, కానీ తప్పు చేసినంత మాత్రాన వదిలిపెట్టను విడిచిపెట్టనని జ్ఞాపకం చేయలేదు పిల్లరా. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే దావీదు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. సొలొమోను తప్పు చేశాడు, దాని పర్యవసానం అనుభవించాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధనలో నిలిచినటువంటి వారు తప్పు చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు, వారిని దండిస్తాడు, వారిని శోధనకి అప్పగిస్తాడు. ఈ లోకంలో అనుకుంటారు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమిస్తాడే కానీ శిక్షించడు అనేటువంటి ఆలోచన తప్పదే. దేవుడు శిక్షిస్తాడు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో మాటను గుర్తు చేశాడు, నా కృపనైతే అతనికి దూరం చేయను, కానీ మనుషులకు కలిగేటువంటి దెబ్బలు ఖచ్చితంగా నీ కుమారునికి తగులుతాయి. నరుల యొక్క దండముతో నేను నీ కుమారుని శిక్షిస్తాను. అతడు తప్పు చేస్తే. తప్పు చేశాడా లేదా కుమారుడు? ఇతర కుమారుల గురించి గుర్తు చేస్తాను క్లుప్తంగానే బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు దావీదుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ మరొక కుమారుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దావీదుకు చేసినటువంటి వాగ్దానాల్లో 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, నీకు సంతానమును కలగజేస్తాను. రెండోది, నీ సంతతిను హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. మూడోది, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కడతాడు. నాలుగోది, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరుస్తాను. ఐదోది, నేను అతనికి తోడై ఉంచాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆరోది, అతడు పాపము చేస్తే నరుల దండముతో మనుషులు కలుగు దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను. ఏడోది, అతనికి నా కృప దూరము చేయను. ఇవి దావీదుతో దేవుడు మాట్లాడి నిబంధన చేసుకునేటువంటి మాటలు. ఈ 7 మాటలు మీరు గృహానికి వెళ్ళిన తర్వాత మరలా 1-2 పర్యాయాలు ఈ లేఖన భాగాన్ని చదవండి. దావీదుతో దేవుడు రాబోతున్నటువంటి దినాలలో ఇశ్రాయేలు ప్రజల్ని తన స్వాస్థ్యముగాను పరిశుద్ధమైనటువంటి జనాంగముగాను ఏర్పాటు చేసుకుని తన ఎదుట ఒక రాజ్యముగా నిలబడటానికి ఇప్పుడు రాజ్యమునకు పునాది వేస్తూ ఉన్నాడు. అబ్రహాముతో అన్నాడు కదా, అబ్రహాము యొక్క సంతతిని జ్ఞాపకం చేస్తూ, వీరు నా ప్రజలుగా, నీ సంతానము నా ప్రజలుగా ఉండబోతున్నారని అబ్రహాముతో అన్నాడా లేదా? ఏమో అని ఉండొచ్చు కదా, అన్నాడు అంటే అన్నట్టే. ఓకే. అదే సమయంలో ఇశ్రాయేల్ జనాంగముతో దేవుడు అన్నాడు కదా, వారిని పిలిచినప్పుడు నిర్గమాకాండములో 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో 31వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలో ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు కదా, మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉంటారన్నాడు. రెండోది, అక్కడే ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు కదా, పరిశుద్ధమైనటువంటి జనాంగముగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. అబ్రహాము యొద్ద నుండి మనం గమనించగలిగితే దేవుడు ఒక రాజ్యమును నియమించబోతూ ఉన్నాడు. దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతూ ఉన్నాడు. దేవుని రాజ్యం ఒకటి భూలోకములో ఏర్పాటు చేయబడుతుందని అబ్రహాము దగ్గర నుంచి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు పిల్లరా కదా. అర్థమవుతుందా, బోరు కొడుతుందా? అర్థమైతే ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. కూడా చాలా సంతోషం, అర్థమవుతుంది. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను ఒక రాజ్యమును భూమి మీద నియమించబోతూ ఉన్నాను, ఒక రాజ్యమును ఏర్పరచబోతూ ఉన్నాను. ఆ రాజ్యము నిమిత్తమై ఒక జనాంగము సిద్ధపరచబడబోతూ ఉంది. ఆ సిద్ధపరచబడబోతున్నటువంటి జనాంగం ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు అంటే నిబంధనల నుంచి తీసుకుని రాబడుతున్నటువంటి జనాంగము. దేవుడు ఎవరితో అయితే నిబంధన చేసుకుంటూ ఉన్నాడో ఆ నిబంధనలో నుంచి దేవుని రాజ్యమును దేవుడు నియమించబోతూ ఉన్నాడు. ఆ యొక్క రాజ్యమునకు పునాది ఎక్కడి నుండి వేయబడుతుందంటే ఇదిగో ఇక్కడ దావీదు దగ్గర నుంచి దేవుడు ఆ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట
12వ భాగంలో నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. రాజ్యము అతనికి స్థిరపరచదును. మందిరము 2వ భాగము. మొదటి భాగము రాజ్యము. దావీదుతో చేసినటువంటి నిబంధనలు 2 ఉంటాయి ప్రియులారా. ఒకటి స్థిరమైనటువంటి రాజ్యము, తరతరముల వరకు నిలుచునేటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము. ఇదే కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈ రాజ్యము. రెండోది మందిరము. అతడు ఒక మందిరాన్ని కడతాడు. అది ఒక పరిశుద్ధమైనటువంటి మందిరముగా మార్చబడుతుంది. ఆ మందిరములో దేవుని ప్రజలు ఆయన ఆరాధించడానికి రాబోతూ ఉన్నారు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ మాటల మీదే మన యొక్క వర్తమానము రాబోతున్నటువంటి వచ్చే ఆదివారం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ వర్తమానము ఆ దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధనలో ఈ 2 ప్రాముఖ్యము. ఒకటి స్థిరమైనటువంటి రాజ్యము, తరతరముల వరకు నిలుచునేటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము దావీదు చేత దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. రెండోది మందిరము. అయితే ఇప్పుడు ఈరోజు మనం స్థిరమైనటువంటి రాజ్యంలో వారసత్వాన్ని గమనిద్దాం. ఈ యొక్క దావీదు సింహాసనం మీద మొదటిగా అధిష్ఠించబడ్డాడు. తర్వాత దావీదు యొక్క కాలం అయిపోయింది. దావీదు యొక్క కాలం అయిపోయిన తర్వాత దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. ఏమో గట్టిగా చెప్పాలా? మీరు వింటున్నారో లేదా అర్థం కావట్లేదు, అర్థమవుతుందో అనేది నాకు కూడా ఒక్కొక్కసారి మధ్యలో డౌట్ వస్తుంది. దావీదు పరిపాలించినటువంటి సంవత్సరములు 40 సంవత్సరములు. 40 సంవత్సరములు పరిపాలనా కాలము ముగుస్తున్నటువంటి క్రమములో ఇప్పుడు దావీదు సింహాసనం మీదకి దావీదు వారసుడు రాబోతూ ఉన్నాడు. వారసుడు ఎవరు? సొలొమోను మహారాజు. సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి వాక్యమే సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుకి ఆ దేవుడు ఆ సింహాసనం ఇచ్చాడు. ఆ యొక్క సింహాసనము మీద దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు సింహాసనమును అధిష్ఠించేటువంటి క్రమంలో సొలొమోను మహారాజు ప్రారంభంలో దేవునికి బహుగా చక్కటి ప్రార్థన చేసినటువంటి వాడు కదా. దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చాలా గొప్ప ప్రార్థనగా మార్చబడింది. నీవిచ్చినటువంటి ఈ జనాంగమును పరిపాలించడానికి అవసరమైనటువంటి వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేశాడు. వివేకముతో కూడినటువంటి ప్రార్థనతో సొలొమోను మహారాజు యొక్క పరిపాలన ప్రారంభమైంది. అతడు రాజుగా ప్రార్థనాపూర్వకంగా సింహాసనం మీదకు వచ్చి దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వాడిగా ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడం ప్రారంభించాడు. దేవుడు అతని ప్రార్థన మెచ్చుకున్నటువంటి వాడై, అతని ప్రార్థనకి ముగ్ధుడైనటువంటి వాడై, అతని ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చేటువంటి క్రమంలో నీవు కేవలము వివేకము కలిగినటువంటి హృదయాన్ని అడిగావు. ఆ హృదయముతో పాటు నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాను, ఘనతనిస్తూ ఉన్నాను, కీర్తినిస్తున్నాను, సమస్తాన్ని ఇస్తూ ఉన్నానని దేవుడు సొలొమోనుకి సమస్త వైభోగాన్ని అనుగ్రహించాడు. సొలొమోను మహారాజుని మించినటువంటి మహారాజు భూలోకములో అంతా కీర్తి గడించినటువంటి ఘనత వహించినటువంటి రాజుల్లో మరొక రాజు లేడు అనేటువంటి ఆ మాటను మరి బైబిల్ గ్రంథములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. కానీ ప్రియులారా, సొలొమోను దావీదుతో చేసినటువంటి నిబంధనల నుండి తొలగిపోయాడు. దేవుని యొక్క వాక్యములు గమనించగలిగినట్లయితే దావీదుతో దేవుడు నిబంధన చేశాడు రాజ్యమును గురించి, స్థిరత్వముతో కూడినటువంటి రాజ్యమును గురించి. దేవుడు ఏ నిబంధన అయితే తండ్రితో చేశాడో కుమారుడు నిబంధనలో నిలబడలేకపోయాడు. కుమారుడు నిబంధనలో నుంచి తొలగిపోయినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి పిల్లరా, కీర్తనల గ్రంథము 89వ సంకీర్తనలోనికి వెళదాం. 89వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు చదవండి పిల్లరా. ఈ 89వ కీర్తన చాలా ప్రాధాన్యమైనటువంటి కీర్తన, చాలా ముఖ్యమైనటువంటి కీర్తన. దేవుని ఉద్దేశం అంతా కూడా ఈ యొక్క 89వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారు తిరుగుబాటునకు దండముతోనూ వారు దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బుద్ధిగా
బదులుగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను. పిల్లలు గమనించండి, ఈ వాక్య భాగాన్ని గుర్తు పెట్టుకోండి. దేవుడు మాట ఇచ్చినటువంటి వాడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? దావీదుకు వాగ్దానం చేశాడు. కానీ కుమారుడు నిబంధన మీరాడు. దేవుడేమో దావీదుకు వాగ్దానం చేశాడు, నీ రాజ్యము స్థిరమైనటువంటిది, తరతరముల వరకు కూడా నీ రాజ్యము, నీ యొక్క రాజ్యమును స్థిరపరిచి అది నీ సంతతికి ఇస్తానని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి క్రమంలో ఈ యొక్క 89వ కీర్తనలో జ్ఞాపకం చేసినటువంటి మాటలో ఒక మాట 30-31 వచనంలో, అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి అంటాడు కదా. ఇక్కడ దావీదు యొక్క సంతతిలో నుంచి మనం వచ్చినట్లయితే, దావీదు సంతతిని గమనించగలిగితే ధర్మశాస్త్రమును విడిచిపెట్టినటువంటి సంతతి మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క న్యాయ విధులను ఆచరించినటువంటి వారు, ఈ 30వ వచనం అంటాడు, నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల అంటాడు కదా. మరి సొలొమోను మహారాజు దేవునికి అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టినటువంటి ఒక గొప్ప రాజుగా సొలొమోను మహారాజు కనిపించినప్పటికీ కూడా అతడు వృద్ధాప్యములోనికి వచ్చిన తరువాత అతని యొక్క మనసు దేవుని యొద్ద నుండి తొలగిపోయినటువంటి మనసుగా రాజుల గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుడు ముందుగానే జ్ఞాపకం చేశాడు కదా. చూడండి ఒక్కసారి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము ఈ మొదటి 8 వచనాల్లో మనం గమనించగలిగితే, తొలగిపోయినటువంటి హృదయాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి సొలొమోను యొక్క ఆ వృద్ధాప్యముతో కూడినటువంటి జీవితాన్ని ఈ మొదటి రాజుల గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయాన్ని గమనించగలిగితే 4వ వచన భాగంలో అంటాడు కదా, ఆ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయినంటాడు కదా. ఇక్కడ యథార్థమైనటువంటి హృదయము సొలొమోనుకి కనపట్టలేదు. కానీ దావీదు యథార్థమైనటువంటి హృదయముతో దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని వెంబడించాడు, దేవుని నామాన్ని గొప్ప చేశాడు. దావీదు భక్తుడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా కనపడ్డాడు. కానీ సొలొమోను తన వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు అంటే తొలగిపోయినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. యథార్థమైనటువంటి హృదయము లేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆ కారణాన్ని గమనించగలిగితే ఇక్కడ అంటాడు కదా, అతన్ని భార్యలు అంటాడు. పై వచ్చిన భాగంలో గుర్తు చేస్తాడు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంటాడు కదా. పై వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి అంటాడు కదా. బహుశా భూప్రపంచంలో ఇతను మించినటువంటి భార్యలు, ఉపపత్నులు ఇంకొక వ్యక్తికి భూలోకంలో ఉండి ఉండరేమో. ఆనాటి దినాల్లో అంత వైభోగము, అంత ఘనత, అంత కీర్తి, దేవుని స్తుతించడంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో సొలొమోను యొక్క జీవితం కనపడిందో, అదే సమయంలో అతడు వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత అతడు పడిపోయినటువంటి స్థితి కూడా అంత హీనంగా కనపడుతూ ఉంది. అతడు దేవుని నామాన్ని ఎంతో గొప్ప చేసినటువంటి వ్యక్తిగా కనపడినప్పటికీ కూడా అతని హృదయములో దేవునికి స్థానము లేనప్పుడు, అతని హృదయాంతరంగము దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలోను, నియమములోను, నిబంధనలోను తొలగిపోయినటువంటి క్రమములో ఇప్పుడు దండించాలా కదా. బైబిల్ గ్రంథములు ఇందాక దావీదు భక్తునితో దేవుడు చేసినటువంటి నిబంధనలు మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ అంచాడు కదా, నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదని, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, దూరము చేయను అంటాడు. ఇప్పుడు కొట్టాలా, దండించాలా? ఎవరిని దండించాలా? తప్పు చేసింది ఎవరు చెప్పాలి, మీరే చెప్పాలా? సొలొమోను మహారాజు తప్పు చేశాడు. శిక్ష ఎవరికి పడాలా? సొలొమోను మహారాజుకి పడాలా. కానీ శిక్ష దేవుడు ఎవరికి వేశాడో జ్ఞాపకం చేస్తాను నేను మీకు. వాక్యాన్ని గమనించగలిగితే
సొలొమోను మహారాజు శాశ్వతమైనటువంటి రాజ్యమును నిమిత్తమై నియమించబడినటువంటి వారిలో దావీదు తదనంతరము వంశాంకరముగా సొలొమోను ఎన్నిక చేయబడ్డాడు. సొలొమోను చేసినటువంటి పాపం ఏమైతే ఉందో, సొలొమోను మహారాజు చేసినటువంటి తప్పు ఏమైతే ఉందో అది అతని సంతతిని రాజ్యమునకు దూరము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచన భాగం నుండి ఒక మాటను పరిశీలన చేద్దాం. చదవండి అమ్మ త్వరగా. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చిన చాలమ పిల్లరా. ఎవరా దాసుడు? రాజ్యాన్ని తీసేసి ఇంకొకరికి ఇవ్వబడింది. సొలొమోను దగ్గర నుంచి రాజ్యం దేవుడు తీసేశాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు రాజ్యాన్ని? 10 గోత్రాలు 1 గోత్రము. ఎవరికి ఇచ్చాడు? సొలొమోను కుమారుడు ఎవరు? సొలొమోను దాసుడు ఎవరు? బైబిల్ అతిక అవసరాల క్రింద లైన్లోనే జ్ఞాపకం చేయబడింది, ఇంకెక్కడో ఉండదు. సొలొమోను కుమారుడు ఎవరు? సొలొమోను దాసుడు ఎవడు? సొలొమోను దాసుడు యెరోబాము. యెరోబాము దాసుడు రెహబాము కుమారుడు. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము 2 రాజ్యములుగా విభాగిస్తాడు. సొలొమోనుతో చేసిన తప్పు వలన సొలొమోను మీద దేవుడు కోపగించుకున్నటువంటి వాడే సొలొమోనుకు స్థిరపరచబడినటువంటి రాజ్యాన్ని సొలొమోను యొద్ద నుండి దేవుడు తీసివేశాడు. తీసివేసి ఎవరికి ఇచ్చాడు అంటే ఆ రాజ్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంచాడు కదా. ఆ తర్వాత 11వ 12వ వచనంలో తీసివేసి నీ దాసునికి ఇచ్చదును, ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగును చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదని అంటాడు. ఒక గోత్రము. 12 గోత్రాలు సొలొమోను మహారాజు యొక్క ఆధీనంలో ఉన్నాయి. సొలొమోను మహారాజు అప్పటికి రాజ్యం విభాగించబడలేదు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు నాయకుడిగా రాజుగా సొలొమోను మహారాజు ఉన్నాడు. కానీ సొలొమోను మహారాజు చేసినటువంటి ఒక తప్పు, దేవుని మందిరమును కట్టి గొప్పవాడిగా ఎంచబడినటువంటి సొలొమోను మహారాజు అన్య దేవతల విగ్రహాలు నిలబెట్టబడడానికి కారకుడైన విధానమును బట్టి దేవుడు కోపగించుకున్నటువంటి వాడై సొలొమోను యొద్ద నుండి రాజ్యమును తీసివేశాడు. తీసివేసి తన దాసుడైనటువంటి యెరోబాముకి 10 రాజ్యములను, తన యొక్క కుమారుడైనటువంటి రెహబాముకు 1 రాజ్యమును ఇచ్చాడు. 1 రాజ్యము యూదా గోత్రము, 10 రాజ్యములు ఇశ్రాయేలు గోత్రములుగా దేవుడు విభాగించేశాడు. యెరోబాము దాసుడిగా ఉన్నాడు. కుమారునికి ఏమొచ్చింది? సొలొమోను కుమారుడికి దక్కింది ఏంటంటే 1 రాజ్యమే. 1 రాజ్యమే అంటే 1 గోత్రము మాత్రమే తగ్గింది. అది కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే నిబంధన. వాస్తవంగా 1 గోత్రము కూడా సొలొమోనుకి ఇవ్వకూడదు కదా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దేవుడు అంచాడు కదా, నీవు చేసిన తప్పును బట్టి, నీవు చేసినటువంటి పాపమును బట్టి సౌలు యొద్ద నుండి రాజ్యమును ఎలా తీసివేశానో నీ యొద్ద నుండి నేను రాజ్యమును తీసివేయాలా. సౌలుకి నా కృపను ఎలా దూరము చేశానో నీ యొద్ద నుండి నా కృపను నీకు దూరము చేయాలా. కానీ నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను వాగ్దానం చేశాను, నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను ప్రమాణం చేశాను, నీ తండ్రి అయినటువంటి దావీదుతో నాకు ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన నేను కొనసాగించడానికి, ఆ నిబంధనను నేను స్థిరపరచడానికి ఇప్పుడు నేను నిన్ను కొట్టివేయకుండా, నిన్ను తీసివేయకుండా నీ కుమారుడైనటువంటి రెహబాముకు 1 గోత్రమును మాత్రమే ఇస్తూ ఉన్నాను, యూదా గోత్రాన్ని ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యము తరతరముల వరకు ఉండాలి.
రాజ్యము తరతరముల వరకు కూడా స్థిరపరచబడాలి అంటాడు. ఆ స్థిరపరచబడేటువంటి క్రమంలో సొలొమోను మహారాజు యొక్క జీవితాన్ని దేవుడు తీసివేస్తూ ఇప్పుడు ఆ రాజ్యాన్ని మరలా ఎవరికి ఇవ్వబోతూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యములో మనకి మరలా గుర్తు చేస్తాడు. అంటాడు కదా, పాపము చేసినటువంటి వాడు శిక్ష అనుభవించక తప్పదు. మనుషులకు కలిగేటువంటి దెబ్బలు కలుగుతాయి, నొరుల యొక్క దండముతో దేవుడు శిక్షిస్తానంటాడు. అక్కడి నుంచి పాపం అనేది భూమి మీద విస్తరించింది. మనము గమనించగలిగితే సొలొమోను మహారాజు విగ్రహారాధన పెరిగిపోవడానికి కారకుడైపోయాడు. దేవుని మందిరమును కట్టించి ఘనత వహించినటువంటి వాడిగా సొలొమోను కనపడినప్పటికీ కూడా రెండవ కోణంలో మనం గమనించగలిగితే అతని యొక్క భార్యల వలన, అతని యొక్క ఉపపత్తుల వలన అతడు భూమి మీద విగ్రహారాధన పెరిగిపోవడానికి అతడు కూడా పరోక్షముగా కారకుడిగా ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 3000 సామెతలు రాసినటువంటి వాడు, 1005 కీర్తనలు రచించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు వెర్రివాడైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. ఎంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు, 3000 సామెతలు రచించినటువంటి వాడు, 1005 కీర్తనలను రాసినటువంటి వాడు, అంత గొప్ప ఘనత వహించినటువంటి సొలొమోను మహారాజు చివరికి కామాంధుడైనటువంటి వాడిగా, స్త్రీ లోలుడైనటువంటి వాడిగా, అతని యొక్క భార్యలు దేవుని యొక్క సముఖములో దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాడిగా ఉన్నటువంటి సొలొమోను యొక్క హృదయాన్ని ఆ అన్య దేవతల తట్టు తిప్పివేసినట్లుగా వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కానీ దేవుడు అంచి ఉన్నాడు కదా, ఇదిగో నేను యెరూషలేము పట్టణాన్ని నేను కోరుకున్నాను, నేను దావీదు భక్తుని ఎన్నుకున్నాను, యెరూషలేము పట్టణము నిమిత్తము ఆ ఒక్క గోత్రాన్ని ఇప్పుడు నీ కుమారునికి ఇస్తూ ఉన్నాను అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఇప్పుడు తరములను గురించి ఒక మాట గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము. క్రీస్తు వంశావళి చదివారా మీరు ఎప్పుడైనా? క్రీస్తు వంశావళి చదివారా? క్రీస్తు వంశావళిలో మనకి చరిత్ర 3 తరాలుగా గుర్తు చేయబడుతుంది. 3 తరాలు అంచాడు. ఒక్కొక్క తరము 14 పిల్లలు గమనించండి, 14 తరాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని గమనించగలిగితే 1వ వచనం నుండి 6వ వచనం వరకు లేఖన భాగములు యేసు క్రీస్తు వంశావళిలో మొదటి 14 తరాల గురించి మాట్లాడతాడు. ఒకటేమో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు అంటాడు. ఈ 14 తరాలు అనేటువంటి మాటను మీకు ఎక్కడ గమనించగలుగుతారు అంటే జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో జ్ఞాపకం చేయబడతాయి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరముల వరకు, మొత్తము 42 తరములు. అబ్రహాము మొదలుకొని యేసు ప్రభువారు పుట్టుక వరకు మనం గమనించగలిగితే ఎన్ని తరాలు? 42 తరాలు. ఈ 42 తరాల్లో ఇప్పటి వరకు దావీదు వరకు దేవుడు చేసిన, అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు నిబంధన చేసుకుని నడిపించినటువంటి తరములు చెప్పాలా? అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు 14 తరాలు. తర్వాత దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. యోధా రాజ్యం వచ్చింది, ఇశ్రాయేల్ రాజ్యం వచ్చింది. ఇటు యూదులు రాజుల పరిపాలన ఉంది, ఇశ్రాయేల్ రాజుల పరిపాలన ఉంది. బబులోను రాజు అనేటువంటి, కల్దీలు రాజు అనేటువంటి నెబుకద్నెజరు యెరూషలేమును పడగొట్టి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడలైనటువంటి ఇశ్రాయేలు యూదులను చెరగొనిపోయినటువంటి కాలం వరకు 14 తరాలు. అవునా కాదా? అర్థమవుతుంది కదా? దావీదు మొదలుకొని రెండో భాగం అన్నమాట. అబ్రహాం టు దావీదు 14 తరాలు. ఇప్పుడు దావీదు నుంచి మరలా ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలోనికి చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వరకు కాలాన్ని మనం గమనించగలిగితే అక్కడ వరకు ఉన్న తరాలు 14 తరాలు. మరలా బబులోను దేశంలో నుంచి దేవుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన తరువాత యేసు ప్రభువారు వరకు ఉన్నటువంటి తరములు 14 తరాలు. నెహెమ్యా గ్రంథము కానీ, ఎజ్రా గ్రంథము కానీ, ఆ తర్వాత గ్రంథాలన్నింటినీ కూడా పడద్రోయబడినటువంటి యెరూషలేము పట్టణము కట్టబడటము, పడద్రోయబడినటువంటి యెరూషలేము పట్టణ ప్రాకారాలను తిరిగి కట్టడము, ఇవన్నీ కూడా చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి 14 తరాల్లో ఉన్నటువంటి వారు.
ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ 14 మొత్తము 42 తరములు. ఈ 42 తరాలకు సంబంధించినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనకి మూలమైనటువంటి వాడు దావీదు భక్తుడే. ఇక్కడ సొలొమోను తర్వాత దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత పరిపాలన కొనసాగించబడేటువంటి సమయంలో ఈ యొక్క గ్రంథంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే ఒక మాట అంటాడు కదా, అభిషక్తుని గురించి రాయబడినటువంటి మాటలో 89వ సంకీర్తన 39వ వచన భాగం నుండి ఒక మాటను పరిశీలన చేద్దాం పిల్లరా, గమనించండి. 39వ వచన భాగము నుండి, నీ సావుకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటములు నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు, అతని కంచెలన్నయో నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు, త్రోవను పోవారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగంలో జరిగినటువంటి పరిస్థితులు, ఆ తరువాత క్రీస్తుకు సంభవించబోతున్నటువంటి మరి నిందలు, అవమానములు, అపహాస్యముల గురించి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అభిషక్తుని గురించి మాట్లాడతాడు. ఈ అభిషక్తుని గురించి మాట్లాడేటువంటి క్రమంలో ఆ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచన భాగములు అంచడి కదా, 5వ వచన భాగములు అంచడి కదా. చూడండి, త్వరగా మనము ఆ క్రీస్తును గూర్చినటువంటి నిబంధన, దావీదుతో చేసినటువంటి నిబంధనలు, యేసు క్రీస్తును ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. సొలొమోను నిబంధన మీరాడు. ఆ నిబంధనలు సొలొమోను నిలబడలేకపోయాడు. రాజ్యము విభాగించబడింది. ఒక గోత్రమును మాత్రమే తర్వాత వారసత్వానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే యెరూషలేము పట్టణము కొరకు ఇచ్చాడు. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము పట్టణము దేవుని సింహాసనమైనటువంటి పట్టణము, అది దేవుని మందిరము నిర్మించబడినటువంటి పట్టణము. ఆ పట్టణమును మాత్రమే దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన నిమిత్తము ఆ యొక్క గోత్రాన్ని మాత్రమే దేవుడు సొలొమోనుకి వారసత్వంగా ఇచ్చాడు. తర్వాత గమనించగలిగితే పిల్లరా, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము త్వరగా గమనించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి అమ్మ త్వరగా. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించుదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణను, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ క్రీస్తుని గురించి దావీదుకు చేసినటువంటి నిబంధనలో యేసు క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తును నిబంధనలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ నిబంధన ఎందుకు కొరకు చేయబడిందంటే రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు చేయబడినటువంటి నిబంధన. ఈ నిబంధనలు అంటాడు కదా, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించుదని అంటాడు. మరలా క్రొత్తగా ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని, నీతియుక్తమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను తదనంతరము విగ్రహారాధికులు పెరిగిపోయారు. ఆ తర్వాత పాపము పెరిగిపోయింది. ఆ తర్వాత చెరలోనికి వెళ్ళారు. ఆ తర్వాత మరలా దేవుని స్తుతించే అనుభవంలోనికి వచ్చారు. మరలా ఆ తర్వాత మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విమోచకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విమోచకుని కొరకు ఎదురు చూసేటువంటి క్రమంలో ఇర్మియా ప్రవక్త చేత దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడించినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో రాబో దినములలో నేను దావీదునకు ఆ నీతి చిగురును పుట్టించదని అంటాడు. ఒక రక్షకుడు మీ మధ్యలోనికి మరలా వస్తూ ఉన్నాడు. అతడు ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే దావీదు సింహాసనంను అధిష్ఠించబోవడానికి వస్తూ ఉన్నాడు. దావీదు సింహాసనాన్ని అతడు స్థిరపరచడానికి వస్తూ ఉన్నాడని ఇర్మియా ప్రవక్త చేత దేవుడు ఒక ప్రవచనాన్ని వారి మధ్యలో ప్రవచింపచేశాడు. ఆ తర్వాత యెషయా గ్రంథము మనం గమనించగలిగినట్లయితే 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టినని యెషయా ప్రవక్త చేత ఈ దావీదు వంశమునందు వచ్చుచున్నటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి మరొక ప్రవచనాన్ని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. అతని భుజముల మీద రాజ్యభారమును నచ్చాడు.
కదా. రాజ్యమును గురించినటువంటి నిబంధన ఇది. సొలొమోను దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడింది. ఒక గోత్రం మాత్రమే రెహబాముకి ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మరలా రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. పడద్రోయబడినటువంటి రాజ్యాన్ని మరలా దేవుడు తిరిగి లేపుతూ ఉన్నాడు, తిరిగి కొడుతూ ఉన్నాడు. కట్టేటువంటి సమయంలో ఇప్పుడు రాజ్యము మరలా దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నాడు అంటే దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క భుజముల మీద మరలా రాజ్యభారాన్ని ఉంచుతూ ఉన్నాడు. ఈ రాజు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అంటే దావీదు అనబడినటువంటి నీతి చిగురులో నుండి పుట్టుకొచ్చినటువంటి రాజు. ఆ రాజే అభిషిక్తుడైనటువంటి యేసు ప్రభువారు. ఆ రాజే రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు. ఆ రాజే విమోచకుడైనటువంటి యేసు ప్రభువారు అని ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ మాటను గుర్తు చేస్తూ ఇంకొక మాట అంటాడు కదా. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తరువాత కన్య మరియతో గాబ్రియేలు దూత పలికినటువంటి మాటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. ఇది యేసు ప్రభువారి యొక్క జననము సమయంలో మరియ గర్భము ధరించేటువంటి క్రమములో దేవుని యొక్క దూత మరియ యొక్క గర్భములో జన్మించబోతున్నటువంటి వాడు ఎలాంటి వాడు, అతడు ఏ విధంగా ఈ లోకములో ఒక జన్మను పొందుకోవడానికి దేవుని యొక్క ఆత్మచేత కన్యమరి యొక్క గర్భములోనికి ప్రవేశపెట్టబడుతూ ఉన్నాడు అనేటువంటిది గాబ్రియేలు దూత ఆ కన్యమరికి జ్ఞాపకం చేసినట్లుగా 1వ అధ్యాయంలో లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచన భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చిన. పిల్లలు చాలా పిల్లలు గమనించండి, వాక్య భాగంలో రాయబడింది కదా. ఇప్పుడు సింహాసనం ఎవరికి ఇవ్వబడింది అంటే సొలొమోను యొద్ద నుండి సింహాసనాన్ని తీసివేసి 10 గోత్రములేమో యెరోబాముకి ఇచ్చేసాడు, దాసునికి ఇచ్చేసాడు. కేవలము వాగ్దానము నిమిత్తము నిబంధన నిమిత్తము ఒక గోత్రం మాత్రమే రెహబాముకి ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, మరలా దేవుడు గాబ్రియేలు దూత చేత ఆ మరియతో మాట్లాడినటువంటి మాటలు మనం గమనించగలిగితే, ఇదిగో నీ గర్భములో ఒక శిశువు జన్మించబోతూ ఉన్నాడు, అతడు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా పిలువబడబోతూ ఉన్నాడు. రెండవది అతడు గొప్పవాడు. మూడోది అంటాడు కదా, ఆ దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అంటాడు కదా. ఆయన రాజ్యము అంతము లేనిది. ఇక్కడ అంటాడు ఇంకొక మాట మీరు అర్థం చేసుకోండి, యాకోబు వంశస్థులను యుగములను ఏలును అంటాడు, యాకోబు వంశస్థులు. కానీ సొలొమోను పరిపాలన కాలంలో యాకోబు వంశస్థులందరూ ఒక్కటిగానే ఉన్నారు. కానీ సొలొమోను తదనంతరము యాకోబు వంశస్థులు 2గా విడిపోయారు. ఇశ్రాయేలు యూదులుగా విడిపోయారు. రాజ్యం విభాగించబడింది. యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యము 2గా విభాగించబడింది. ఇప్పుడు మరలా దేవుడు అంచు ఉన్నాడు కదా, విడిపోయినటువంటి సంతతంతటిని కూడా ఒక్కటి చేయగలిగినటువంటి రాజు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఇదిగో కన్య మరియ గర్భములో జన్మించబోతున్నటువంటి శిశువు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, దావీదు సింహాసనం అధిష్ఠించడానికి వచ్చినటువంటి వాడు. అతడు యాకోబు వంశస్థులను పరిపాలించబోతూ ఉన్నాడు. అతడు విడిపోయినటువంటి వారిని ఏకము చేయబోతూ ఉన్నాడు, విడిపోయినటువంటి వారిని కలిసి ఏలబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను ఈ యొక్క లూకా సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, రాజ్యము తరతరముల వరకు స్థిరపరచబడింది. దావీదు యొక్క రాజ్యము సౌలు యొద్ద నుండి తీసేసినట్లుగా దావీదు యొద్ద నుండి దేవుడు రాజ్యాన్ని తీసివేయలేదు, కానీ దేవుడు రాజ్యాన్ని దావీదుకు స్థిరపరిచాడు, నిబంధన చేశాడు దావీదుతో. నిబంధన ఎక్కడ దాకా వచ్చిందంటే యేసు క్రీస్తు వరకు నిబంధన కొనసాగించబడింది. ఈ నిబంధన క్రీస్తుతోనే ఆగిపోయిందా? అది కొనసాగించబడిందా? వచ్చే ఆదివారం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిబంధనలో మరి యొక్క క్రొత్త నిబంధన, న్యూ కోవెనెంట్, క్రొత్త నిబంధన. ఇప్పుడు నిబంధనలోనికి మనం గమనించినటువంటి మాటలో దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన క్రీస్తు వరకు వచ్చింది. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చినటువంటి నిబంధనలోని పరిశుద్ధుల గురించి వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. దావీదును మీరు కోరుకున్నారు, దావీదు భక్తుని మీరు ఎన్నుకున్నారు, దావీదు భక్తునితో మీరు నిబంధన చేశారు. తరతరముల వరకు నీ రాజ్యము స్థిరపరచబడుతూ ఉంది.
నీ సంతతి ఆశీర్వదించబడుతూ ఉంది. నీ వంశంలో ఉన్నటువంటి వారసులకు రాజ్యమును స్థిరపరుస్తూ ఉన్నానని అయ్యా మీరు దావీదుకు వాగ్దానం చేసినటువంటి రీతిలో ఆ నిబంధనను మీరు స్థిరపరిచారు. నిబంధనలోనైనా సొలొమోను మహారాజు నిలబడకపోయినప్పటికీ కూడా ఆ నిబంధనలో నీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువారిని రాజ్యమును స్థిరపరచడానికి కన్య మరియ గర్భములోనికి మీరు ప్రవేశపెట్టారు. ఆ నిబంధన స్థిరపరిచేటువంటి రాజుగా, నిబంధన నిత్యము నిలిచి ఉండేటువంటి స్థితిలో నిబంధనను కొనసాగించేటువంటి రాజుగానైనా ఆ కుమారుడైనటువంటి యేసు ప్రభువారు లోకంలో జన్మించినటువంటి తరుణాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆనాడు మీరు చేసినటువంటి నిబంధన తరతరముల వరకు కూడా కొనసాగించబడుతున్నటువంటి నిబంధన. ఆ నిబంధనలోనైనా సకల పరిశుద్ధులు కూడా తీసుకుని రాబడుతున్నటువంటి సమయంలో ఆ నిబంధనలోనికి నాయన మేము కూడా ఉండునట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని, వాక్యం విన్నటువంటి వారందరూ కూడా వాక్యమును ఆయన వారు హృదయములలో పదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.